హాయ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. స్కిన్ టైటనింగ్ ఇంట్లోనే ఉండి ఎలా చేసుకోవచ్చు అంటే మీరు అనొచ్చు మొన్ననే మాట్లాడారు కదా అని చెప్పేసి. ఇది ఎంటైర్లీ డిఫరెంట్ టాపిక్ మా. జనరల్గా స్కిన్ 40-45 ఇయర్స్ వచ్చేటప్పటికి చాలా వరకు కొంచెం లూజ్ అవుతుంది చాలామందికి. అంటే ఆ ఏజ్లో మీరు స్టార్ట్ చేస్తే స్కిన్ టైట్గా ఉండడం అనేది కొంచెం కష్టమ్మా. మీరు ఎప్పుడైతే 30 ఇయర్స్ నుంచి మీ స్కిన్ కోసం ఒక 3-4 మినిట్స్ టైం కేటాయించి రోజు మార్చి రోజైనా నార్మల్ మసాజ్ చేసుకున్నారు అంటే, ఊరికే జస్ట్ మీకు తోచినట్టుగా మసాజ్ చేసుకున్నారు అంటే స్కిన్ చాలా సంవత్సరాల వరకు టైట్గా ఉంటుంది, ముఖ్యంగా ఫేస్ మీద స్కిన్. ఎందుకు అంటే మీరు ఎప్పుడు మసాజ్ చేస్తే కూడా ఫేస్కి అది ఒక ఎక్సర్సైజ్ లాగా, ప్లస్ ఒక ఆయిల్తోనో మాయిశ్చరైజర్తోనో చేసుకుంటారు కాబట్టి లాట్ ఆఫ్ హైడ్రేషన్ వస్తుంది, లూబ్రికేషన్ ఉంటుంది. సో మసాజ్ చేసినందువల్ల బ్లడ్ సర్క్యులేషన్ ఉంటుంది బాగా అక్కడ, కాబట్టి హెల్దీగా కూడా కనిపిస్తుంది. దాంతోపాటుగా డైట్ అనేది తప్పనిసరి. ప్రోటీన్ రిచ్ ఫుడ్ తీసుకోవాలి, ఉప్పు తక్కువ తీసుకోవాలి, అలానే పులుపు కూడా మరీ ఎక్కువగా తీసుకోకూడదు. మీరు సాత్విక ఆహారం ఎంత తీసుకుంటే మీ స్కిన్ అంత బాగుంటుంది. కాకపోతే ఈ రోజుల్లో ఇది తమాషగా ఉంటుంది చెప్పడానికి. చాలామంది ప్రోటీన్ అని చెప్పేసి నాన్ వెజ్ వైపుకి వెళ్తూ ఉన్నారు. వద్దు అని చెప్పనమ్మా, నాన్ వెజ్ తినండి, కానీ దాంతోపాటుగా ఫైబర్ కూడా తినండి ఈక్వల్గా. మీరు ఒక రోజుకి 100 గ్రామ్స్ నాన్ వెజ్ తిన్నారు, కనీసం 25 గ్రామ్స్ ఒక ఫైబర్ ఉండే ఆకుకూరలో బీన్స్ ఏదో ఒకటి తీసుకోండి మా. ఇకపోతే చాలామంది ప్రోటీన్ పౌడర్స్ తీసుకుంటూ ఉన్నారు కాన్సన్ట్రేటెడ్వి. సో దాంట్లో కూడా ఫైబర్ ఉండేటట్టుగా చూసుకోండి, ఓకేనా. సో ఈరోజు ఏంటి అంటే చాలామంది చాలా రకాల ప్యాక్స్ వేసుకుంటూ ఉంటాం ఇంట్లో. ఏవేవో ప్యాక్స్, ముఖ్యంగా శనగపిండి అనేది 100లో 50-60 మంది వేసేసుకుంటూ ఉంటారు. నిమ్మకాయ కలిపి దాంట్లో కొంచెం పాలు వేసుకుంటారు, లేకపోతే అలోవేరా జెల్లో కలుపుకుంటారు, ఇలా అన్నమాట. అలాంటివన్నీ ఓకే, నేను వాటి గురించి ఏం మాట్లాడడం లేదు. ఎగ్ వైట్, చాలామంది ఎగ్ వైట్ ఎగ్ యోక్ రెండు కలిపి బీట్ చేసి పూసుకుంటూ ఉంటారు. అంటే మీరు యోక్ వాసన భరించగలిగితే ఓకే, చెడేం చేయదు మా, యోక్ మంచిదే. కానీ ఓన్లీ ఎగ్ వైట్ అయితే మీకు నీచు వాసన కూడా రాదు. సో ఎగ్ వైట్ ఇట్లా ఒక బౌల్లోకి తీసుకోండి. మీరు కొంచెం పగలగొట్టి అలా అనేస్తే వచ్చేస్తుంది. అందరికీ తెలిసి ఈ టెక్నిక్, మీకు 100 వీడియోస్ యూట్యూబ్లో కూడా ఉన్నాయి. సో చూడండి, ఇలా ఉంది కదా. తీసిన తర్వాత ఒక 3-4 మినిట్స్ పక్కన పెట్టండి. అంటే అది థిక్గా ఉంటే కొంచెం పలచబడుతుంది. కాచిన పాలు తీసుకోండి మా, పచ్చి పాలు వద్దు, కాచిన పాలు తీసుకొని 5 ml స్పూన్తో ఒక 1/2 స్పూన్ తీసుకోండి, దీంట్లో కలపండి. ఓకే, బాగా కలపండి, కలిసిపోతుంది పాలు. అలానే మీ ఇంట్లో ఆల్మండ్ ఆయిల్ ఉంటే ఆల్మండ్ ఆయిల్, లేకపోతే జోజోబా ఆయిల్ ఉంటే జోజోబా ఆయిల్. జోజోబా ఆయిల్ వచ్చేసి ఆయిలీ స్కిన్ వాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది, మా పింపుల్స్ ఉన్న వాళ్ళకి కూడా. ఆల్మండ్ ఆయిల్ నార్మల్ టు డ్రై స్కిన్ వాళ్ళకి ఎవరికైనా మంచిది. నేనైతే గోల్డ్ సీరం వాడతాను, ఫ్యాంటైజ్ గోల్డ్ సీరం వాడతాను. జస్ట్ ఒక 3-4 డ్రాప్స్ అంతే, ఎక్కువ కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ ఒక 3 డ్రాప్స్ మా, 1, 2, 3. సో బాగా బీట్ చేయండి మా, కలిసిపోవాలి రెండు, తెల్లగా వచ్చేస్తుంది బాగా. సో చూడండి మా, ఇలా తెల్లగా అయిపోయింది మీకు ఇది. సో మామూలుగా చేతులతో పూసుకుంటూ ఉంటాం, లేదా బ్రష్తో పూసుకుంటూ ఉంటాం కదా. బ్రష్ అయితే కూడా కారిపోతూ ఉంటుంది. ఇలా కాటన్ తీసుకోండి, కాటన్ వూల్స్ అంటాం కదా, మీకు ఎక్కడైనా స్టెరిలైజ్డ్ కాటన్ దొరుకుతుంది. సో చిన్న బండిలు తెచ్చి పెట్టుకున్నారంటే బోల్డెన్ రోజులు చాలా వాటికి వాడుకోవచ్చు. ఇంత కాటన్ తీసుకొని దీంట్లో ముంచండి, ఓకే. సో ఇది హోల్డ్ చేస్తుంది మా దీన్ని. దాన్ని తీసి ఫేస్ మీద అప్లై చేయండి సర్క్యులర్ మోషన్లో. ఒక 1 మినిట్ బాగా చీక్స్కి, ఫోర్ హెడ్కి, నెక్కి కూడా చేయండి మా, అప్లై చేయండి. మొత్తం ఇదంతా మీకు వచ్చేస్తుంది ఫేస్కి. ఒక 1 మినిట్ ఆగి అప్లై చేశారు అంటే ఇంకొక లేయర్ మళ్ళా వస్తుంది. అప్లై చేసిన తర్వాత ఒక 10-15 మినిట్స్ ఎవరితో మాట్లాడొద్దమ్మా, కళ్ళకు పెట్టకండి, ఈ పార్ట్ వదిలేయండి, అటు ఇటు కళ్ళకు పెట్టకండి. మొత్తం ఫోర్ హెడ్, ఫేసు, నెక్ పెట్టుకోండి.
సో 15 మినిట్స్ ఉండండి, డ్రై అయిపోతుంది మాట్లాడకుండా వాష్రూమ్లోకి వెళ్ళిపోయేసి వాటర్ స్ప్లాష్ చేసుకోండి, చిన్నగా రుద్దుతూ తీసేయండి. మైల్డ్ స్మెల్ ఉంటుంది, పర్వాలేదమ్మా. మీరు సోప్తో వాష్ చేసుకున్నారు అంటే నీట్గా ఇంకా స్మెల్ రాదు. బాత్రూమ్ కొంచెం వస్తుంది, ఫినాయిల్ ఏదన్నా వేసుకోండి. సో ఇది ప్యాక్ వేసుకునే విధానం. ఓకే, ఇప్పుడు మీకు దీంట్లో అన్నీ మీ ఇంట్లో ఉండేవే కదమ్మా. ఒక ఎగ్ వైట్ చెప్పాను, కొంచెం మిల్క్ చెప్పాను, ఆల్మండ్ ఆయిల్ కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, నువ్వుల నూనె కానీ ఏదైనా వేసుకోండి. 3 drops, అంతకంటే ఎక్కువ వేయకండి మా. సో మరీ డ్రై అవ్వకుండా ఉంటుందన్నమాట, ఫీల్ బాగుంటుంది మీకు. ఏంటి అంటే ఇది టైటనింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది ఎగ్ వైట్. మిల్క్ వచ్చేసి న్యాచురల్ వైట్నర్, ఇది లూబ్రికేషన్కి. ఆల్మండ్ ఆయిల్ వేసుకున్నారు అంటే మీకు హైడ్రేషన్ కూడా ఇస్తుందమ్మా, చెప్పాను కదా. కానీ వారానికి ఒక్కసారి లేదా మ్యాక్సిమం 2 times కంటే ఎక్కువ వాడొద్దు ఈ ప్యాక్ని. మంచిది కదా అని చెప్పేసి రోజు వేసుకోకండి, మంచిది కాదు మా. టైటనింగ్ ప్యాక్స్ అలా వేసుకోకూడదు. సో బాగా అర్థమైంది అనుకుంటాను. సో మంచి డైట్ తీసుకోండి, ప్రోటీన్ రిచ్ డైట్ తీసుకోండి, చక్కగా నిద్రపోండి, అప్పుడప్పుడు మసాజ్ చేసుకోండి, ఒక ఆయిల్తో కానీ, ఒక క్రీమ్తో కానీ, ఒక మాయిశ్చరైజర్తో కానీ మసాజ్ చేసుకోండి. తర్వాత ఈ ప్యాక్, సింపుల్ ప్యాక్ని వారానికి 1 లేదా 2 సార్లు, అంటే యంగ్స్టర్స్ అయితే 30-35 years లోపల వాళ్ళైతే ఒకసారి చాలమ్మా. 35 years దాటితే 2 times వేసుకోండి. 10 to 15 minutes మాట్లాడకండి. తర్వాత ఫేస్ వాష్ కాదు, స్నానం చేసేసేయండి, నీట్గా ఉంటుంది. సింపుల్ టిప్ మా, చూడండి 2 monthsలో మీకు డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వేసుకోండి. ఇంకో వీడియోలో కలుస్తానమ్మా. నమస్తే.